గర్భంతో ఉన్న స్త్రీలు సుబ్రహ్మణ్య జననం చదివితే పుట్టే సంతానానికి తిరుగుండదు. సుబ్రహ్మణ్య జననం షణ్ముఖోత్పత్తి కథ అత్యంత శక్తివంతమైన ఘట్టం. గర్భిణీ స్త్రీలు దీనిని పారాయణ చేస్తే ఉత్తమ సంతానం కలుగుతుందని, ప్రసవ సమస్యలు ఉండవని విశ్వాసం. శివుడి తేజస్సు నుంచి అగ్ని, రెల్లు, దుబ్బుల ద్వారా సుబ్రహ్మణ్యుడు జన్మించిన వృత్తాంతాన్ని వివరించే ఈ కథ శ్రవణం వలన మోక్షం సిద్ధిస్తుందని ప్రతీతి. సుబ్రహ్మణ్య జననం సనాతన ధర్మంలో ఒక అత్యద్భుతమైన శక్తివంతమైన ఘట్టంగా పరిగణిస్తారు. ఈ కథను విన్నవారు సుబ్రహ్మణ్య లోకాన్ని పొందుతారని నమ్మకం. ఈ కథ తెలుసుకునే ముందు వీడియోకు ఒక లైక్ చేసి ఓం శ్రీ సుబ్రహ్మణ్య స్వామియే నమః అని కామెంట్ చేయండి. పూర్వం తారకాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తారకాసురుడు బ్రహ్మదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడం కోసం భయంకరమైన తపస్సు చేశాడు. తారకాసురుడి తపస్సును మెచ్చి బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, భక్త, నీ భక్తికి మెచ్చాను, ఏం వరం కావాలో కోరుకో అని అడిగాడు. వెంటనే తారకాసురుడు, బ్రహ్మదేవా, శివుడు కుమారుడు తప్ప వేరెవరి చేతిలోనూ నాకు చావు అనేది లేకుండా వరం ప్రసాదించండి అని కోరుకున్నాడు. వెంటనే బ్రహ్మదేవుడు తథాస్తు అని దీవించాడు. శివుడి భార్య సతీదేవి అగ్నిలో ఆహుతైపోయి చనిపోయింది. ఇక అప్పటి నుండి శివుడు వైరాగ్యంలో మునిగిపోయాడు. కైలాసంలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి శివుడికి భార్య లేనప్పుడు ఇక పిల్లలు ఎలా పుడతారు? అందువలన ఇక నాకు చావు లేదని తారకాసురుడి ఆలోచన. ఈమాతోనే లోకాలన్నిటినీ వశం చేసుకొని ముల్లోకాలను గడగడలాడించి త్రిలోక నాయకుడయ్యాడు. దేవతలందరూ వాడి ఆగడాలను భరించలేక బిక్కుబిక్కుమంటూ బ్రతుకుతున్నారు. ఓ రోజు దేవతలంతా ఇలా కాదని తారకాసురుడికి వరం ఇచ్చిన ఆ బ్రహ్మదేవుడినే అడుగుదామని బ్రహ్మలోకానికి వెళతారు. బ్రహ్మదేవుడు వారి సమస్య విని, నేను ఇప్పుడేమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. తారకాసురుడు చావాలంటే శివుడి తేజస్సుతో ఓ మహావీరుడు జన్మించాల్సిందే, లేదంటే తారకాసురుడిని ఎవ్వరూ ఏమీ చేయలేరు అని చెబుతాడు. శివుడి భార్య సతీదేవి పార్వతీమాతగా మళ్ళీ జన్మించింది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి ప్రతిరోజు పూజలు చేస్తూ ఉంది. కానీ శివుడు ధ్యానంలో మునిగిపోయి ఎవరిని పట్టించుకొని ఏది వినిపించుకునే స్థితిలో లేడు. దేవతలంతా ఎలాగైనా శివుణ్ణి ధ్యానం నుండి మేల్కొల్పాలని అనుకున్నారు. దేవతలంతా కలిసి ఆ బాధ్యత మన్మధుడికి అప్పచెప్పారు. మన్మథ, నువ్వే ఎలాగైనా భార్య విరహంతో వైరాగ్యంలో ఉండి ధ్యానంలో కూర్చున్న శివుని భగవానులో మళ్ళీ ప్రణయ కోరికను రేకెత్తించాలి అని అడుగుతారు. మన్మధుడు, ఓ అదెంత పని అని మన్మథ బాణాన్ని సంధించి శివుడిపైకి వేస్తాడు. సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడు శంకరుడు. ఆయనపై ఈ పూలబాణాలు ఏం పనిచేస్తాయి? నా ధ్యానాన్నే భంగపరిచే ధైర్యం ఎవరికి వచ్చిందని శివుడు మూడవ కన్ను తెరిచాడు. మూడవ కన్ను తెరవగానే మన్మధుడు అక్కడికక్కడే భస్మం అయిపోయాడు. మన్మధుడి భార్య రతీదేవి నా భర్త మృతికి ఎంతో దుఃఖించింది. శివుడు ఆమె ఏడుపు చూడలేక శాంతించాడు. తన భాగస్వామిని కోల్పోతే ఆ బాధ శివుని కంటే ఎవరికి ఎక్కువ తెలియదు. ఎందుకంటే శివుడు స్వయంగా అనుభవించాడు. అందుకే ఆమెను, నీ భర్త వేరే శరీరంతో మళ్ళీ జన్మిస్తాడు, అప్పటి వరకు నీ భర్త నీకు ఒక్కదానికి మాత్రమే కనిపించేలా వరము ప్రసాదిస్తున్నాను అని వరమిస్తాడు. ఇక దేవతలంతా బ్రహ్మదేవుడు తారకాసురుడికిచ్చిన వరం గురించి మరియు వాడు తమను పెడుతున్న బాధల గురించి రకరకాలుగా చెప్పి ఎలాగైనా తమను వాడి బారి నుంచి రక్షించమని కోరుతారు. దాంతో శివుడు
తనకు ఇష్టం లేకపోయినప్పటికీ లోక కళ్యాణం కోసం మళ్ళీ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఆ మాట విన్న దేవతలంతా ఎగిరి గంతేస్తారు. శివుడు తన దివ్య దృష్టితో పార్వతీ రూపంలో పుట్టిన సతీదేవిని గుర్తించి మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. దేవతలందరి సమక్షంలో పార్వతీ పరమేశ్వరుల పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై ఏకాంతంగా విహరిస్తూ ఉంటారు. అప్పుడే దేవతలందరికీ ఒక పుట్టరాని బుద్ధి పుడుతుంది. శివుడు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపం, పార్వతీదేవి జగన్మాత. మరి వీరిద్దరు తేజస్సులు కలగలిస్తే పుట్టబోయే బిడ్డే ఇంకెంత తేజోవంతుడు అవుతాడు. అతడి తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా? భూమాత భరించగలదా? బోలాశంకరుడు తన కొడుకును అదుపులో పెట్టుకోగలడా? ఇలాంటి ఆలోచనలతో దేవతలంతా ఉంటారు. నిజానికి శివుడి మాయ దేవతలందరినీ కప్పేస్తుంది. ఒక విష్ణు భగవానుడు తప్ప మిగిలిన వారంతా ఆ మాయలో పడిపోతారు. దాంతో దేవతలంతా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి శివపార్వతులు కలయగా వచ్చిన బిడ్డ తేజస్సును ఈ సృష్టి తట్టుకోగలదా అనే సందేహాన్ని తెలియజేస్తారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడు కూడా శివమాయలో పడిపోయాడు. ఒక విష్ణువు తప్ప మిగిలిన వారందరూ శివుడి దగ్గరికి వెళ్ళాడు. విష్ణువు వెళ్ళలేదు. ఎందుకంటే ఇదంతా శివుడి జగన్నాటకం అని ఆయనకు తెలుసు. మరి దేవతలు చెప్పిందంతా విన్నాక శివుడు సరే మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటాడు. పార్వతీదేవితో శివుని తేజస్సు కలవకూడదు అంతే కదా, కానీ ఇప్పుడు నా తేజస్సు విడవబడింది కాబట్టి ఆ తేజస్సును ఎక్కడో ఓ దగ్గర వదిలివేయాల్సి ఉంటుంది, మరి ఎలా అంటాడు. అప్పుడు దేవతలందరూ హిమవత్ పర్వత పాదాల దగ్గర ఆ తేజస్సును వదిలివేయమంటారు. భూమాత సంతోషంగా శివుడి తేజస్సును స్వీకరించింది. ఆ తేజస్సు నుండే బంగారము ఇతర లోహాలు పుట్టాయి. పార్వతీదేవి తన యోగ దృష్టితో జరిగిందంతా తెలుసుకుంది. కోపంతో ఊగిపోయింది. తనకు బిడ్డ కలగకుండా చేశారని దేవరత దగ్గరికి కోపంతో వచ్చింది. నా భర్తతో కలిసి బిడ్డను కనే భాగ్యాన్ని నా నుండి దూరం చేసినందుకు మీరు అంతకంతకు అనుభవిస్తారు. ఇక నుండి మీ భార్యలు కూడా బిడ్డలు పుట్టే భాగ్యాన్ని కోల్పోతారని శపిస్తుంది. హిమవత్ పర్వత ప్రాంతంలో పడిపోయిన శివుని తేజస్సు పక్కనే ఉన్న శరవణ తటాకంలోకి పడిపోయింది. ఆ తటాకంలో పార్వతీదేవి అంశ ఉంటుంది. భస్మాసుర మరణ సమయంలో పార్వతీదేవి తటాకంగా మారుతుంది. ఆ అంశ అందులో ఉంది. ఇలా పరోక్షంగా శివుడు తేజస్సు పార్వతీదేవి తేజస్సుతో కలిసి అందులో నుండి 6 ముఖాలతో 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడై మార్గశిర శుక్ల షష్ఠి నాడు ఒక బాలుడు ఉద్భవించాడు. ఆయనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. ఆయన పుట్టగానే 6 కృతికా నక్షత్రాలు వచ్చి అతనికి స్తన్యమిచ్చాయి. కాబట్టి స్వామివారికి కార్తికేయుడు అని, పుట్టగానే 6 ముఖాలతో ఉండడం వలన షణ్ముఖుడు అని, ఆరుముఖను అని ఆ బాలునిపై దేవతలు పుష్పవర్షం కురిపించారు. శివుడు నుండి స్ఖలనమై వచ్చాడు కాబట్టి స్కంద అని పిలువబడ్డాడు. ఇలా సుబ్రహ్మణ్య స్వామి పెరిగి పెద్దవాడైన తర్వాత తారకాసురుడిని సంహరించాడు. ఈ కథ మీకు నచ్చిందని భావిస్తున్నాను. మరో మంచి భక్తి కథతో మరో వీడియోలో కలుస్తాను. ఇలాంటి మంచి కథల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.